కార్యకర్తల సమావేశం ఎంపీ ఎన్నికలైన తర్వాత నాకు తెలిసిన వరకు రాష్ట్రంలో కూడా మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చేసుకున్న సంగతి తెలియాలి. ఎందుకు చేసుకుంటాం, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటాం అంటే నిన్నటి దాకా చూసినాం అందరి పేర్లు కూడా నమ్మదైపోయినాయి. కూడా ఇంకెవరైనా ఉంటే కూడా ఇవాళ ఏమైనా తెలుగు మార్పు ఉంటుందంటే ఇవాళ చేసుకోవచ్చు. ఇవాళ కూడా అవకాశం ఉంది. వీడు అయ్యేదాకా చూడాలనే కార్యం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలందరూ కూడా సమయుక్తపరచడానికి వచ్చే ఎన్నికల్లో కూడా మనం తయారున్నారని చెప్పడానికి మనకు ఎరికే. ఇవాళ కొంతమంది అందరూ ఏమన్నారు, సార్ మనలో కూడా మనకే వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవం కాదన ఎందుకు వచ్చిన ఇబ్బందులు కారణాలు ఏంటి మాకు కూడా తెలుసు. ఏమైంది, ఒక సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చేయడా అంటే ఆ ఊరు నుంచి మనం ఒకరు పెడదాం అనుకుంటే మనలో ఎదుర్కొంటూ తయారయ్యారు. అయినా కాలేదా, మనోళ్ళు మనకే పోటీ పడ్డారు, అట్లా కాలేదా. అయినా ఏదో గెలిచిన తర్వాత అందరూ కలుపుకోపోయా అంటే కలుపుకోపోడు, ఆయన కలుపుకోపోయా అంటే ఆయన కలుపుకోపోడు. ఎవరైతే ఓడిపోయిందో వాళ్ళు ఎంపీడీసీ టికెట్కి వచ్చింది, వాళ్ళకి మళ్ళీ మనమే ఎంపీలు ఇంకేంటి సార్ పెట్టండి సార్ అని చెప్పి వాళ్ళు ఎంపీడీసీ టికెట్ ఇచ్చినాం. ఈ ఎంపీడీసీ ఆయన ఒకటి, సర్పంచ్ ఆయన ఇంకోటి. ఈ రెండు పట్టాలేకపోతే పరిస్థితులు అలాగే ఏమవుతుంది. మేము ఎన్నిసార్లు ఊరికి వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ మా నాయకులు పంపించినా కానీ ఏసారి దాచిగా మాట్లాడగలని మాట్లాడు తప్ప ఆఖరికి ఎడదెబ్బపడ్డది. అందరి కార్యకర్తలు పనిచేసి మనం గాయ పనిచేస్తుంది కదా, గిన్నె పనిచేస్తుంది కదా అని చెప్పి అందరూ మనకు మనమే పెట్టుకుంటున్నాం. దయచేసి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్పి అందరూ కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి రావద్దు. అదే కాకుండా దూరం అయిపోయినో తప్పకుండా గ్రామానికి అందరూ కూడా సమాయుక్తపరిచి ఒక్క తాటి మీద తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. లేదు, విశ్వవిద్యాలయం లేదు, మామూలు చూసినది లేదు. తప్పకుండా గ్రామ కమిటీ చేస్తాం, తప్పకుండా గ్రామాలు తిరుగుతాం. అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే కార్యకర్తలనే సమాయుక్తమవుతాం. పార్టీని బలోపేతం చేసుకుంటూ తప్పకుండా ముందుకు సాగుతామని కూడా నేను తెలియజేస్తున్నాను. కాకపోతే ఒక సూచన చేస్తున్నాను, ఖచ్చితంగా మనకి ఇంకా ఎవరికి ఏ రిజర్వేషన్స్ వస్తే తెలియకుండా మనం ఎన్నమూలం సార్ కూడా మీరు మాట్లాడచ్చు. ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా సూచించే ఆ అభ్యర్థిని గెలిపించే విషయంలో మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుతున్నాను. ఎవరైనా కానీ వాళ్ళు ఒక బీసీ సమీకరణ అవుతుంది, రేపు ఎస్సీ నుంచి వస్తుంది, రేపు ఓసీ నుంచి వస్తుంది, ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ ఎటువంటి వచ్చినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మన నియోజకవర్గంలో కూడా అతి ఉన్నత స్థానాల్లో కూడా సర్పంచులు అతి ఉన్నత స్థానాల్లో ఎప్పుడు గెలవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే నాలుగు చేసి నా దోకారాలేదు. నేను మాట్లాడవలసింది ఎందుకంటే చెప్పింది ఏంటి, చేసేది ఇచ్చిన హామీ ఏంటి, చేసిన కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. అల్కడే మనం చేస్తాను కష్టమే. అల్కడే పని ఏంటంటే బస్సులో ఫ్రీగా మహిళలు రావాల్సి సంతోషం వాళ్ళకి ఇవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ప్రభుత్వానికి. కానీ దాని దగ్గర బస్సులు పెంచలేదు, దాని దగ్గర ట్రాన్స్పోర్ట్ పెంచలేదు. అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సు అవుతామని కూడా మన మహిళలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు మన పురుషులు మీద పోదాం అనుకుంటే మన పురుషులకు స్థానమే కొన్ని దగ్గర బస్సులు టైర్లు పడుతాయి, చాలా అభిమానమైన పరిస్థితులు కూడా బస్సులు ఉంటాయి. ఇదే కాదు ఇంకేం చేసిండే అని పడితే ఇంకేం చేయలేదు, రుణమాఫీ చేస్తా అని చెప్పారు. రుణమాఫీ ఎంత కూడా వచ్చిందా, 2 లక్షలు జరగాలంటే నాకు తెలిసి చాలా మంది రాదు, చాలా మంది కూడా రాలేదు రుణమాఫీ. రుణమాఫీ చెప్పుకోవాలని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంతకాలం ముందు గ్యాస్ సిలిండర్ పైసలు ఇస్తామని చెప్పుకోవాలి. ఎంతమందికి ఇస్తారా గ్యాస్ సిలిండర్ పైసలు అంటే నాకైతే ఇప్పటివరకు ఎవరు కూడా ఆ సిలిండర్ పైసలు కట్టేయాలని చెప్పలేదు. కనబడుతుంది రావద్దని చెప్పాడు, కనబడి రావాలి, ఎవరు కనబడట్లేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటే చేస్తాం, చేసి చూపిస్తాం. ప్రజలకు కానీ అండగా ఉంటామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. గతంలో 10 సంవత్సరాలు కూడా అన్న కార్యక్రమాలే కాకుండా అంకొని కార్యక్రమాలు కూడా చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి కూడా మనం గమనించాలి. మీరు ఒకటే మాట మాట్లాడతారు,
మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా గెలుస్తాం. గట్టిగా పనిచేస్తే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తుంది కాబట్టి మనం గెలిచే అవకాశం కూడా చాలా ఉంటుందని తెలియజేస్తారు. మరి ఇక ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ పార్టీ బలం ఉంది కదా, మరి మీకు కూడా చెప్తుందని చెప్పి కొంతమంది వస్తారు లేకపోతే అటు ఇటు ఊరం కదా మనం కలిసిపెట్టి పోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ప్రజలు చేస్తారు. ఖచ్చితంగా ఈ ట్యాక్స్ మీద చెప్తున్నా, వేదిక మీద చెప్తున్నా, పోయిన వాళ్ళను రానిచ్చే ప్రసక్తే లేదు. కొత్తగా వేరే పార్టీ పదే కొట్టాలి కూడా వాళ్ళను రానిచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు గ్రామాల ఎంతమంది వచ్చినా నోట్ చేసుకున్నాం, ఎంతమంది నోట్ చేసుకున్నాం. రేపు నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని విషయం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది, వీళ్ళకి మాత్రమే సందేశాలు వస్తాయి, వీళ్ళకి మాత్రమే మాట్లాడతాం. రేపు ఆ ఊర్లో వీళ్ళకి మాట్లాడే వాడు చాలా ముఖ్యమైన సమావేశం తెలియజేస్తుంది. ఖచ్చితంగా మనం ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఇవ్వాలి లేదు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది గాల్లో ఉంటుంది, మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడి ఆ బండి ఆ ఇబ్బంది వస్తే అప్పు అన్నాడు. ఎట్లా ఏమంటే నాకు అక్కడ ఏ ఎమ్మెల్యే నాకు అక్కడ మా కన్నమా మంచోడో గిన్నెడో మంచోడో చెడ్డో మన అవసరం ఒక తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే సహజ బాధ్యత అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓకే మంత్రి మన చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓపిక లేదా, వినియోగం లేదు, లేదు. ఎప్పుడు సమాజం తప్పించుకోవాలా, ఎప్పుడు కఠినాలు వాడాలా, ఎప్పుడు హైదరాబాద్ వాడాలా అనే పాలసీ తప్ప నిజంగా ఉస్మానాబాద్ గురించి పడుచుకునే మంత్రే లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమైనా కానీ ఆ హైదరాబాద్ పండుగ పోతాను, కఠినాలు పండుగ పోతాను. అదే రెండో విషయం, ఇంకా దూరమైన విషయం ఏంటంటే